నమస్కారం కృష్ణారావు గారు. ఐవీఆర్ నమస్కారం. టాక్స్‌కి పునఃస్వాగతం. ఇప్పుడు రాజకీయాల్లో చూస్తూ ఉంటే ఈ మధ్య వ్యక్తిగత అంశాల మీద రచ్చరచ్చ చేయడం జరుగుతోంది. అది అంటే సహేతుకంగా లేదని అనిపిస్తుంది. ఎందుకంటే మీడియా వాళ్ళు, వీళ్ళు అందరూ కలిసి ఒకే అంశం మీద చేయడము, మనుషుల్ని ఇరకాటం పెట్టడము, వాళ్ళ యొక్క వివరణ తీసుకోకుండా చేయడం ఇది ఎంతవరకు సబబు? అసలు ఈ పర్సనల్ అటాక్స్ అనేది చేయడం మంచిది అవునా? కాదా? ఎట్లా మంచిదవుతుంది? ఇది ఎప్పటికీ మంచిది కాదు. చాలా చాలా దిగజారుడు వ్యవహారం తప్పితే ఎవరు సమర్థించలేరు. ఇది పద్ధతి కాదు. కానీ బ్లేమ్ మాత్రం దీనికి మొట్టమొదట వైఎస్ఆర్సీపీనే చేయాల్సి ఉంటుంది. వాళ్ళు మొదలెట్టారు, వీళ్ళు దానికి డబల్ చేస్తూ ఉన్నారు. అసెంబ్లీ వేదికగా వాళ్ళ ఎమ్మెల్యేలు కొంతమంది మాట్లాడిన విధానం అది చాలా మాయని మచ్చ. రెండోది, వాళ్ళను ముఖ్యమంత్రి గారు కండెమ్ చేయకపోవటం, అది ఇంకా సీరియస్ ఇష్యూ. ఒకవేళ ఎవడైనా పొరపాటున మాట దొర్లాడు అంటే బాధ్యత ముఖ్యమంత్రిది, అతన్ని కంట్రోల్ చేయాల్సింది. అది చేయకుండా నవ్వుతూ కూర్చొని ఇటువంటిదంతా ఎంజాయ్ చేస్తూ కూర్చొని ఉంటాం. ఇది చాలా చాలా దిగజారుడు వ్యవహారం అక్కడనే స్టార్ట్ అయింది. భాష కూడా ఎంత దరిద్రమైన భాషను వాడటం మొదలెట్టాను. ఇన్ఫ్యాక్ట్ అప్పట్లో ఆయన పాత సాక్షి ఎడిటర్ రామచంద్రమూర్తి గారు ఒక చిన్న ఇనిషియేటివ్ కూడా తీసుకున్నాడు. సభ్య సమాజంలో ముఖ్యులందరినీ ఒక మీటింగ్ అది పెట్టి ఒక జాయింట్ అప్పీల్ ఒకటి ఇచ్చి అన్ని పార్టీలను ఇటువంటిది మంచి విధానం కాదు అని చెప్తామని ఆయన ఆ రోజు ఒక ఇనిషియేటివ్ తీసుకోవటం అయితే జరిగింది. ఫైనల్గా దానివల్ల ఏం పెద్ద రాలేదనుకోండి. అదే సిస్టమ్ ఈరోజు కూడా కంటిన్యూ అవుతున్నది. ఇంకో స్టెప్ ఫర్దర్గా ముందుకు పోయింది. మీడియా ఇన్వాల్వ్మెంటు. ఎక్కడైనా ఇటువంటి వస్తే దాన్ని కాస్త పక్కన పెట్టాల్సిన విషయాలను హైలైట్ చేయటం అనేటటువంటిది చాలా దారుణం. ముందు నుంచి కూడా ఇది టీఆర్పీ రేటింగ్ల కోసం జరుగుతూ ఉన్నది. బట్ ఇది వ్యక్తిగత అంశాల్లోకి ఎవరెవరినో లాగటం, వాళ్ళందరికీ ఈ రకంగా పోతే ఇంక ఇది నిలబడదు. ఎవరు అనుకుంటున్నారు, ఎవరు దీంట్లో విజేతలు ఎవరు ఉండరు, అందరూ ఓడిపోయేవాళ్ళే. బికాస్ ఏదో ఒకటి తీసి ఎక్కడో చోట ఏదో ఒకటి మాట్లాడటం అనేటటువంటిది పెద్ద విషయం కాదు. రెండు పార్టీలు దీనిని రియలైజ్ అయ్యి ఒక లెవెల్లో మాట్లాడుకొని కొంత నిబద్ధత తెచ్చుకోవటం అనేటటువంటిది ఇద్దరికీ అవసరం. లేకపోతే అనవసరంగా ప్రజల ముందు అందరూ చులకనైపోతారు, అందరు రాజకీయ నాయకులు చులకనైపోతారు. ఆ రోజుల్లో పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు అంత వ్యక్తిగతంగా టార్గెట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది వీళ్ళకు? ఇన్ఫ్యాక్ట్ దానివల్లే ఓడిపోయినారు. వీళ్ళు ఓడిపోవటానికి ప్రధానమైనటువంటి కారణం వ్యక్తిగత దూషణలు అసలు పరిమితులు లేకుండా చేసి విచ్చలవిడిగా మాట్లాడారు కాబట్టి ఆ మొత్తం ఆ బ్యాచ్ పార్టీని ఓడించింది. అది వీళ్ళు దృష్టిలో పెట్టుకోవాలి. అక్కడ జరిగింది రేపు ప్రజలు వీళ్ళు చేస్తే హర్షించరు. సో వీళ్ళు కూడా అది పెట్టుకొని సంయమనం పాటించడం అనేటటువంటి చాలా చాలా అవసరం. అంటే ఎవరూ గెలవలేని వికృతమైన డిబేట్ ఇది, వికృతమైన క్రీడ. ఎవరికి మంచిది కాదు, వాళ్ళకు మంచిది కాదు, వీళ్ళకు మంచిది కాదు. సో ఇది కొంత ఐ థింక్ సభ్య సమాజంలో కూడా కొంతమంది పెద్దలు ఇనిషియేటివ్ తీసుకొని రెండు పార్టీలతో మాట్లాడి డూస్ అండ్ డోంట్స్, బ్రాడ్ లిమిట్స్ విత్ ఇన్ విచ్ ఎవ్రీ వన్ షుడ్ బిహేవ్, బోత్ మీడియా, సోషల్ మీడియా అండ్ పొలిటికల్ పార్టీస్. ఇది ట్రోలింగ్ సరే, ఐ మీన్ అంత పనికిమాల సన్నాసులు అందరూ ఏవో ట్రోల్స్ చేస్తూ ఉంటారు సోషల్ మీడియాలో, పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ లీవ్ ఇట్ ఆఫ్. బట్ రెస్పాన్సిబుల్ పీపుల్, రెస్పాన్సిబుల్ ఛానల్స్, రెస్పాన్సిబుల్ పొలిటికల్ లీడర్స్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం అది మంచి సిగ్నల్ పోదు. సిగ్నల్ పోవటమే కాదు, ఇద్దరు డ్యామేజ్ అవుతారు. ఇక్కడ ఎవరు ఫైనల్గా దానివల్ల దీంట్లో విన్ అయ్యేటటువంటి వాళ్ళు ఎవరు ఉండరు, అందరూ విన్ అవుతారు. బట్
ఇంత చెప్పి ఫస్ట్ అది ఒకటి మాత్రం తప్పకుండా ఫోకస్ చేయాల్సింది. ఇదంతా స్టార్ట్ చేసింది మాత్రం వైఎస్ఆర్సీపీ చేశారు. వాళ్ళ పీరియడ్లో చాలా చాలా లో లెవెల్కి తీసుకుపోయినారు డిబేట్. అది ఇప్పుడు వీళ్ళు కంటిన్యూ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు చేశారు కాబట్టి మేము చేస్తామంటే, వాళ్ళు చేశారు కాబట్టి వాళ్ళ ప్రజలు మంచి బహుమానం ఇచ్చారు. మరి మీరు చేస్తే మీకు ఇస్తారు రేపు. సో అది కాస్త ఆలోచించుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉన్నది. మీడియాకు ఉన్నది, పొలిటికల్ పార్టీస్కి ఉంది, లీడర్స్కి ఉంది. అంటే మనకి ఇదివరకు దేనికైనా కోడ్ ఆఫ్ ఎథిక్స్ అనేది ఒకటి ఉండేది, కోడ్ ఆఫ్ కాండక్ట్ అని ఉండేది బిహేవియరల్ డైనమిక్స్లో. సో ఆ ఎథిక్స్ కాండక్ట్లో రాజకీయాలకు సంబంధించి వాళ్ళందరూ కూడా మాట్లాడేటప్పుడు, ఎందుకంటే ఒక మాట బయటకు వస్తే అది తూటా వదిలినట్టే. సో అందుకోసం సంయమనం పాటించి బిహేవ్ చేస్తే సభ్య సమాజానికి కూడా బాగుంటుంది. లేకపోతే అది ఇంక నెమ్మదిగా మిగిలిన చోట్ల కూడా పాకడానికి అవకాశం ఉంటుంది. మీరు చెప్పినట్టు విఘ్నులు పెద్దలు అందరూ కలిసి ఇటువంటి వాటి మీద ఒక చిన్న చర్చ చేసి, అంటే పాయింట్అవుట్ చేయకుండా ఏ విధంగా ఉంటే బాగుంటుంది అనేది ప్రవర్తన నియమావళి అనుకోవచ్చు మనం దాన్ని. అలాంటిది ఒకటి పెడితే బాగుంటుందని అనుకుంటున్నాను. ప్రవర్తన నియమావళి లేకపోతే విచ్చలవిడితనం వల్ల సమాజం డ్యామేజ్ అవుతుంది, పార్టీస్ డ్యామేజ్ అవుతాయి, ఇండివిజువల్స్ డ్యామేజ్ అవుతారు. అది వర్స్ట్ థింగ్ అది. సో తప్పకుండా దీనికి ఒక చోట ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం అయితే ఎంతైనా. మంచి విషయం చెప్పారండి. థ్యాంక్ యూ.